డిసెంబర్ 21 ఇది ఒక నికార్సైన నాయకుడి పుట్టినరోజు మాత్రమే కాదు. సంక్షేమం అనే పదం వాడుకలో ఉన్నన్ని రోజులు ఆ తేదీ ఆ నాయకుడి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతను సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పి దార్శనికుడయ్యాడు. అతను ప్రతి పేదోడి గడపలో వెలుగులు పంచి సూర్యుడిలా నిలిచాడు. అతను విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడయ్యాడు. అతను కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు, గుండెల నిండా భరోసా నింపాడు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలు మెచ్చిన నాయకుడిలా నిలిచాడు. అసలు 2019-24 మధ్య జగన్ అందించిన సంక్షేమం ఎంత? నవరత్నాల రూపంలో ప్రజలకు అందిన ప్రతిఫలాలు ఏంటి? లంచాలకు తావు లేకుండా ప్రతి పైసా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఎలా చేరింది? ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసిన చరిత్ర జగన్కు తప్ప ఏ నాయకుడికైనా ఉందా? ఒక చరిత్ర పుట్టిన రోజున ఆ చరిత్ర అందించిన సంక్షేమం ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపిందో ఒక్కసారి తెలుసుకుందాం. అలవి కాని హామీలు ఇచ్చి ఉంటే ఆయన ఎప్పుడో సీఎం అయి ఉండేవాడు. కానీ మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం కదా, అందుకే కాస్త ఆలస్యమైంది. అది కూడా అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా ఒంటరి పోరాటం చేశాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3650 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిశారు. వారి సాధక బాధకాలు అర్థం చేసుకున్నారు. ఏ పనులు చేస్తే మార్పు సాధ్యమో రాజకీయ సామాజిక ఆర్థిక నిపుణులతో చర్చించారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఊహించినట్లుగా ఆ ఎన్నికలో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ సీట్లతో సంచలన విజయం అందుకున్నాడు. అప్పుడే అసలు పరీక్ష మొదలైంది. సీఎంగా పనిచేసిన అనుభవం లేదు. తానేం చేసినా ఆహో ఓహో అని డప్పు కొట్టే మీడియా బలం లేదు. రాష్ట్ర ఖజానాలో బాబు చిల్లి గవ్వ మిగల్చలేదు. చేయాల్సిన అప్పులన్నీ మేమే చేసేస్తే జగన్కు కొత్త అప్పు ఎక్కడ పుడుతుందని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. చిన్న తప్పటడుగు వేస్తే రాబందుల్లా పొడిచేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యర్థులు మీడియా. ఆఖరికి కరోనా రూపంలో ప్రకృతి సైతం పగబట్టిన వేళ ఒంటరి పోరాటం చేశాడు. చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఏపీ చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ మునిపెన్నడూ చూడనంత సంక్షేమాన్ని ప్రతి గడప ముందుకు చేర్చాడు. దట్ ఈజ్ జగన్, దిస్ ఈజ్ విజన్ అనేలా అద్భుతమైన పాలన సాగించాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబులా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయలేదు. తన కళ్ల ముందే ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి గవర్నమెంటు కార్యాలయంలోనూ ఉంచారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇటు అధికారులకు అటు ప్రజలకు అందరికీ గుర్తు చేస్తూ వచ్చారు. పాలన మొదలైన వెంటనే నవరత్న పథకాల్ని ఒక్కొక్కటిగా అమల్లోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పని హామీలు కూడా ప్రజల ముందుకు తెచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించారు. ఏ పథకం, ఎన్నో విడత, ఎంత మొత్తం, ఏ తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నది ముందుగానే ప్రకటించిన పారదర్శకత జగన్కు మాత్రమే సొంతం. జగన్ అందించిన సంక్షేమ పథకాల్లో ముందుగా అమ్మ ఒడి పథకం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ పథకం జగన్ మానసపుత్రిక. ఆర్థిక స్తోమత బాగాలేక, పిల్లల్ని చదివించుకునేంత స్తోమత లేక వారిని తమతో పాటు కూలీ పనులకు తీసుకెళ్లే తల్లిదండ్రుల వ్యధలు పాదయాత్రలో అడుగడుగునా జగన్ను కదిలించాయి. బడికెళ్లాల్సిన ఏ పిల్లాడు పనికిపోయే పరిస్థితి రాకూడదని, మీ ఇంటి బిడ్డగా ఆ పిల్లలకు మామయ్యలా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అమ్మ ఒడి పథకం. మీ పిల్లల్ని బడికి పంపితే చాలు అంటూ ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేశారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన అనంతరం ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. పేదరికాన్ని అధిగమించాలంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చదువు మాత్రమే అని నమ్మిన నిజమైన నాయకుడు వైఎస్ జగన్. 5 ఏళ్ల కాలంలో అమ్మ ఒడి పథకం కింద దాదాపు 53 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 27,000 కోట్లు జమ చేశారు. ఈ పథకంతో స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆ అమ్మ ఒడి ఆలోచన తన కొడుకుదేనంటూ బాబు అవలీలగా అబద్ధాలు చెప్పడం చూశాం. తల్లికి వందనమంటూ లబ్ధిదారుల సంఖ్యను అడ్డంగా కోసేయడం చూస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పి ఒకరికి 9,000, ఒకరికి 8,000 చేతుల్లో పెట్టడం చూస్తున్నాం.
జగన్ హయాంలో అమ్మఒడి నుంచి డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ దాకా పలు పథకాల్లో మహిళలకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చి ఇళ్లు కట్టించి లక్షలాది రూపాయల స్థిరాస్తి అందించారు. రాజకీయంగా కూడా అన్ని స్థాయిల్లో మహిళా నేతలకు పదవులు దక్కేలా చూశారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు పథకాల ద్వారా విద్యారంగంలో ప్రగతిశీల అడుగులు పడ్డాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. మెరుగైన చికిత్సల కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో అన్నదాతలకు అండగా నిలిచేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. సున్నా వడ్డీ పథకం ద్వారా పంట రుణాలు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా ఏ సీజన్ నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో వేశారు. జగన్ అందించిన సంక్షేమం ఏపీ చరిత్రలో మరే నాయకుడు ఇచ్చింది లేదు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు 88,650 కోట్లతో పెన్షన్లు అందించారు. 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత రూపంలో 19,189 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా రూపంలో పొదుపు సంఘాల ద్వారా 30,540 కోట్ల లబ్ధి చేకూర్చారు. 4,63,000 మంది కాపు అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం రూపంలో 2,030 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా, రైతు బీమా రూపంలో 1,84,567 కోట్ల లబ్ధి చేకూర్చారు. 2,43,000 మందికి మత్స్యకార భరోసా రూపంలో 538 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. 2,40,000 మంది నేతన్నలకు నేతన్న నేస్తం రూపంలో 3,706 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా 2,83,866 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలిగింది. మొత్తం సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 2,70,000 కోట్లు, నాన్ డీబీటీ రూపంలో 1,79,000 కోట్లు, మొత్తంగా 4,49,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగింది. మొత్తంగా దేశ చరిత్రలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఏకంగా 4,49,000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేదు. ఇంకా ఏ మూలైన సందేహం మిగిలి ఉంటే ఒక్కసారి 2014-19 మధ్య మీ బ్యాంక్ అకౌంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత 2019-24 మధ్య మీ బ్యాంక్ అకౌంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 18 నెలలకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఏ హయాంలో, ఎవరి హయాంలో మీకు సంక్షేమ పథకాల రూపంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో ఇట్టే తెలిసిపోతుంది. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న ఆణిముత్యాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న పాలవెల్లువ, జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్, జగనన్న జీవక్రాంతి, జగనన్న మహిళా మార్ట్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్, అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా, వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష పథకం, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ పింఛను కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్ షాదీ కా తోఫా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, వైఎస్ఆర్ టెలిమెడిసిన్, వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ పొలం బడి, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, వైఎస్ఆర్ ఆక్వా ల్యాబ్స్, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, వైఎస్ఆర్ దేశీయ గోజాతుల పెంపకం, వైఎస్ఆర్ మత్స్య సాగుబడి, వైఎస్ఆర్ పశు సంజీవని, వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం, వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, వైఎస్ఆర్ క్రాంతి పథకం. జగన్ 5 ఏళ్లలో అమలు చేసిన పథకాల పేర్లు తడుముకోకుండా, గుక్క తిప్పుకోకుండా ఏక బిగిన ఎవడు చెబితే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా
అని ప్రతి అభిమాని కాలర్ ఎగరేసే స్థాయిలో జగన్ సంక్షేమ పథకాలు అందించారు. ఇక అప్పట్లో సంక్షేమంపై అంత వ్యయం ఎందుకన్నారు? రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అసత్యాలు ప్రచారం చేశారు. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఏంటో తెలుసా? మానవాభివృద్ధి. ఆకలి అనారోగ్యం లేని జనాభాను నిర్మించడమే నిజమైన అభివృద్ధికి నిదర్శనం. అది ఎలా ఉంటుందో తన 5 ఏళ్ల పరిపాలనలో చూపించిన రియల్ విజనరీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేసిన తరువాత కూడా ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన లీడర్గా మాత్రం ఆయన గెలిచాడు.